వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పాకిస్తాన్ లో సైనిక వ్యవస్థను పూర్తిగా మార్చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు దళాలను ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఆ మొత్తం వ్యవస్థకు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నాయకత్వం వహించనున్నారు. దీంతో పాకిస్తాన్ లో సైనిక నిర్ణయాలు మరింత వేగంగా తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో మొత్తం అధికారం ఒక్కరి చేతిలో కేంద్రీకృతం కావడం భారత్ కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. పాకిస్తాన్ లో ఇప్పుడు సైన్యం అంటే ఒక ఆర్మీ మాత్రమే కాదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు దళాలను ఒకే కమాండ్ కిందకు తీసుకొచ్చే కొత్త వ్యవస్థను పాక్ అమల్లోకి తెచ్చింది. ఆగస్టు 20న పాక్ పార్లమెంట్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ పాకిస్తాన్ యాక్ట్ 2026 కు ఆమోదం తెలిపింది. ఈ చట్టంతో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ అధికారాలు భారీగా పెరిగాయి. మునీర్ ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. 2025 డిసెంబర్లో ఆయన పాకిస్తాన్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సోర్సెస్ సిడిఎఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు సిడిఎఫ్ గా ఆయనకు ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ వ్యవహారాలను కూడా సమన్వయం చేసే అధికారం వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్లోని 3 సైనిక దళాలకు ఒకే బాస్ అన్నమాట. దీనికోసం ప్రత్యేకంగా డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. ఇది 3 దళాలకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. యుద్ధం వచ్చినప్పుడు భూమిపై ఆర్మీ ఏం చేయాలి, గాలిలో ఎయిర్ ఫోర్స్ ఏం చేయాలి, సముద్రంలో నేవీ ఏం చేయాలి, సైబర్ దాడులు జరిగితే ఎలా స్పందించాలి అనే నిర్ణయాలను ఒకే వ్యవస్థ నుంచి సమన్వయం చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాక్ సైన్యం నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉందని ఆ దేశం భావిస్తోంది. ఇక్కడే అసీం మునీర్ పాత్ర కీలకంగా మారుతోంది. ఆయన కేవలం సైనిక కమాండర్ మాత్రమే కాదు, దేశ భద్రత, రక్షణకు సంబంధించిన విషయాల్లో పాక్ ప్రధానమంత్రికి ప్రధాన సైనిక సలహాదారుగా కూడా ఉంటారు. అంటే సలహా ఇచ్చేది కూడా ఆయనే. సైనిక చర్యలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించేది కూడా ఆయనే. సైనిక అధికారుల విషయంలోనూ మునీర్కు విస్తృత అధికారాలిచ్చారు. ఎవరిని సర్వీస్లో కొనసాగించాలి, ఎవరిని రిటైర్ చేయాలి, రాజీనామాను అంగీకరించాలా వద్దా వంటి విషయాల్లో కూడా సిడిఎఫ్ కు అధికారాలు ఉంటాయి. దీంతో పాక్ సైన్యంలో కీలక పోస్టింగ్లు, కమాండ్ మార్పులపై మునీర్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక పాక్ అణ్వాయుధ వ్యవస్థ విషయంలోనూ మార్పులు జరిగాయి. 2025లో చేసిన రాజ్యాంగ మార్పులతో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవిని తొలగించారు. దాని స్థానంలో కొత్త స్ట్రాటజిక్ కమాండ్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే పాకిస్తాన్ అణ్వాయుధాలకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని మునీర్ ఒక్కరే తీసుకుంటారని చెప్పలేం. కానీ గతంలో ఉన్న 3 దళాల ఉమ్మడి వ్యవస్థతో పోలిస్తే ఇప్పుడు ఆర్మీ, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ మార్పులకు పాకిస్తాన్ చెబుతున్న కారణం కూడా కీలకమే. ఇటీవలి యుద్ధాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని పాక్ చెప్తోంది. ముఖ్యంగా 2025 మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత 3 దళాల మధ్య మరింత సమన్వయం అవసరమని భావించినట్లు విశ్లేషణలు చెప్తున్నాయి. భవిష్యత్తులో యుద్ధం జరిగితే భూమి, గగనం, సముద్రం, సైబర్ అన్ని వైపులా ఒకేసారి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాంటి సమయంలో 3 దళాలు వేర్వేరుగా కాకుండా ఒకే కమాండ్ కింద పనిచేస్తే నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు అన్నది పాక్ ఆలోచన. అయితే కొత్త చట్టం వల్ల పాక్ సైన్యం ఒక్కసారిగా బలమైన సైన్యంగా మారిపోతుందని కాదు. కొత్త ఆయుధాలు రావు, కొత్త టెక్నాలజీ రావడం లేదు. ఇంటెలిజెన్స్ ఒక్కసారిగా మెరుగుపడదు. 3 దళాల మధ్య నిజమైన సమన్వయం ఎంతవరకు వస్తుంది అన్నదే అసలు విషయం. అంతేకాదు, అధికారం మొత్తం ఒకరి చేతిలో ఉండడం మరో సమస్యకు దారితీయవచ్చు. ఒక వ్యక్తి నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు, కానీ ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం, అంతర్గత చర్చ, ఇతర సంస్థల నియంత్రణ తగ్గిపోవచ్చు. అంటే వేగం పెరగొచ్చు, కానీ తప్పు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం కూడా పెద్దదే కావచ్చు. మరోవైపు అసీం మునీర్ ప్రభావం పాకిస్తాన్లోనే కాకుండా అంతర్జాతీయంగానూ పెరిగింది. 2025 భారత్ పాక్ ఘర్షణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సన్నిహిత సంబంధాలు పెరిగాయి. వైట్ హౌస్లో ట్రంప్తో ప్రైవేట్ లంచ్ కూడా జరిగింది. అమెరికా ఇరాన్ ఘర్షణ సమయంలోనూ మునీర్ 2 వర్గాలతో సంప్రదింపులు జరిపారు. పాకిస్తాన్ను మధ్యవర్తిగా చూపించే ప్రయత్నం చేశారు. అంటే దేశంలో సైనిక అధికారం, బయట దౌత్య ప్రాధాన్యం రెండూ మునీర్ చుట్టూనే పెరుగుతున్నాయి.
ఇక భారత విషయానికి వస్తే అసలు ఆందోళన ఇదే. ఇప్పటి వరకు పాకిస్తాన్ లో సైనిక నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో కొన్ని సంస్థాగత నియంత్రణలు ఉండేవి. ఇప్పుడు ఆ వ్యవస్థలో కీలక అధికారాలు ఒకే వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమవుతున్నాయి. దీంతో భవిష్యత్తులో భారత్ పాక్ సరిహద్దులో ఏదైనా ఉద్రిక్తత ఏర్పడితే పాక్ సైన్యం ఎంత వేగంగా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది కీలకం. అందుకే భారత్ పాక్ సైన్యంలో జరిగే అధికార మార్పులు, 3 దళాల సంయుక్త విన్యాసాలు, అణ్వాయుధ కమాండ్ వ్యవస్థ, సరిహద్దు ఘటనల సమయంలో పాక్ స్పందనను నిశితంగా గమనించాల్సి ఉంటుంది. మొత్తంగా పాకిస్తాన్ ఇప్పుడు 3 దళాలకు ఒకే కమాండ్, ఆ కమాండ్ కు అసిమ్ మునీర్ చీఫ్ అనే మోడల్ వైపు వెళ్తోంది. భారత్ కు అసలు సవాల్ ఈ కొత్త వ్యవస్థ పాక్ సైన్యాన్ని ఎంత సమర్థవంతంగా మారుస్తుంది, అంతకంటే ముఖ్యంగా సంక్షోభ సమయంలో మునీర్ తీసుకునే నిర్ణయాలు ఎంత వేగంగా ఉంటాయి అన్నదే భారత్ ఇప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు.